ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులకు నా ప్రేమపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృప చేత మరొక తరుణం దేవుడు నాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఒక లేఖనాన్ని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభు వారు సస్య శరీరుడుగా సంచరిస్తున్న దినాలలో ఆయన శిష్యులు కలిసి ఒక చేలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆలోచించండి. ప్రయాణం చేస్తూ ఉంటే యేసు ప్రభు శిష్యులు అంటారు, బోధకుడా, ఇదిగో ఈ పొలాలు ఇంకా 4 నెలలు పండుతాయని అందరూ అంటున్నారు అని యేసు ప్రభుల వారికి చెప్తున్నారు. యేసు ప్రభు ఆ మాటలు వింటూ యేసు ప్రభు అంటారు, ఎవరు చెప్పారు మీకు ఇంకా 4 నెలలు పండుతాయని? ఇదిగో మీ కన్నులు పైకెత్తి చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకొచ్చాయి, వాటిని కోసుకోండి అని యేసు ప్రభుల వారు అంటున్నారు. వాళ్ళంటారు, అయ్యా మాకు అలా కనబడతలేదు, ఇంకా 4 నెలలకి పండుతాయి అని యేసు ప్రభుల వారికి చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు ఆ మాటలు చూస్తారు. ఇంకా 4 నెలలు, 4 months యేసు ప్రభుతో చెప్తూ ఉంటే యేసు ప్రభుల వారు, మీ మనోనేత్రాలు పైకెత్తి చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకొచ్చినవి అని ప్రభు చెప్తున్నారు. ఆలోచిస్తే మనోనేత్రాలు పైకెత్తాలి. లోకులకు ఆలోచనలు వేరు, దేవుని యొక్క తలంపు, దేవుని బిడ్డల యొక్క తలంపులు వేరు. అందుకే సహాయమే కావాలన్నా మన ఎత్తవచ్చింది ఎవరి వైపు అంటే మన కన్నులు యెహోవా వైపు ఎత్తాలి అని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తాం. ఓ రోజు యేసు ప్రభు అబ్రహాం దగ్గరికి వచ్చారు. అబ్రహాంకు ఒక మాట చెప్తున్నారు, అబ్రహామా, నీ కొడుకుని తీసుకుని వెళ్ళి ఆ మోరాబు కొండ మీద 2 ముక్కలుగా నరుకు అన్నాడు. ఆలోచిస్తే అబ్రహాం మారు మాట చెప్పకుండా కొడుకుని తీసుకుని, కట్టెలు తీసుకుని, పనివారిని తీసుకుని కొండ మీదకి వెళ్తూ ఉన్నాడు. ఆలోచించమని. ఎప్పుడైతే కొండ మీదకి వెళ్తూ ఉన్నారో చూడండి, ఆ కొండ మీదకి వెళ్ళి బలిపీఠం మీద కట్టి ఆ బలిపీఠం మీద కొడుకును పెట్టి 2 ముక్కలుగా నరకబోతున్నాడు. ఎప్పుడైతే 2 ముక్కలుగా నరకబోతున్నాడో ఆకాశంలోంచి ఒక ధ్వని వినబడుతుంది, అబ్రహాం అని దేవుడు పిలిస్తే అబ్రహాము మనోనేత్రాలు ఆకాశం వైపు ఎత్తుతున్నాడు. ఆలోచించు. ఎప్పుడైతే అబ్రహామా అని పిలిచాడు, ఆ పిలిచిన మరుక్షణమే అబ్రహాముకి ఆ పదలోనే ఒక పొట్టేలు చిక్కుకుని ఉన్నట్లు లేఖనాల్లో ఆదికాండంలో మనం చూస్తాం. ఆలోచించండి. ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తుతుంటే అక్కడే కళ్ళ ముందే ఒక పొదలో పొట్టేలు చిక్కుకుని ఉన్నట్లు మనం చూస్తాం. ఆలోచన చేస్తే అబ్రహాం బలిపీఠం కట్టాడు, అక్కడే అటు ఇటు తిరిగాడు. కానీ ఎప్పుడైతే తన మనోనేత్రాలు దేవుని వైపు చూడటం ప్రారంభించాడు, వెంటనే అక్కడ ఒక పొట్టేలు పొదలో చిక్కుకున్నట్లు లేఖనాల్లో మనం చూస్తాం. ఆలోచన చేస్తే ఇస్సాకుకు బదులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లగా దిగివచ్చి ఇస్సాకుకు ప్రతిగా ఆయన బలైనట్లు లేఖనాల్లో మనం చూస్తాం. ఆలోచన చేస్తే మానవాళి పాపం నిమిత్తమై, మన అతిక్రమాలు, మన దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడినని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు
ఆయన అమూలమైన రక్తాన్ని చిందించాడు. కారణం ఏంటంటే ఆయన మనకు ప్రతిగా మన మీద ఉన్న దోషాలను, మనకు అడ్డుకున్న పాపాలను కడిగివేయటానికి, కొట్టివేయటానికి ఆ గొర్రె పిల్లగా యేసు ప్రభుల వారు దిగివచ్చినట్లు మనం చూస్తాం. అందుకే ఆయన అంటాడు, మీ మనోనేత్రాలు పైకెత్తండి. ఓ రోజు యేసు ప్రభు మోషే దగ్గరికి వచ్చాడు. మోషే రాజగృహంలో పెరుగుతున్నాడు. అప్పుడు ఇశ్రాయేలులు చాలా కష్టాల్లో ఉన్నారు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, ఇదిగో నేను నిన్ను గొప్ప నాయకుడిగా చేయబోతున్నాను. నువ్వు ఐగుప్తులో ఉన్న నా ప్రజలను రావాలి. నిన్ను గొప్ప నాయకుడిగా చేస్తాను అని చెప్పి యేసు ప్రభు మోషేతో మాట్లాడి మోషే మరుగైపోయాడు. యేసు ప్రభు అప్పుడు దేవుడు చెప్పాడు కదండి విడిపించమని. ఓ రోజు రాజగృహంలోంచి బయటకు వస్తే అక్కడ హెబ్రీడు, హైగుతుడు కొట్టుకుంటా ఉన్నారు. ఆలోచించండి. యేసు ప్రభు చెప్పింది ఏంటి? నేను నిన్ను గొప్ప నాయకుడిగా చేస్తాను, నిన్ను ఒక నాయకుడిగా చేయటమే కాదు, నీ ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేపిస్తాను అని ప్రభు చెప్తే, విడిపించేదానికి బదులు ఒకరిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. ఆలోచించండి. యేసు ప్రభు చెప్పిందేమో విడిపించమంటే, మోషే ఒక వ్యక్తిని చంపి ఇసుకలో కూర్చోబెట్టేశాడు. ఏ మిరగినట్లు ఆలోచించండి. ఆ పూడ్చిపెట్టినందుకు మోషే నాయకుడిగా ఉండవలసిన వాడు ఏమయ్యాడు అంటే 40 సంవత్సరాలు రాజగృహంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు కొండల్లో, వాగుల్లో మామగారు మేకలు, గొర్రెలు కాసుకునే పరిస్థితికి మోషే వచ్చాడు. కారణం ఏంటి అంటే నిర్గమకాండంలో రాస్తాడు, మోషే అంట అటు ఇటు చూశాడంట. ఆలోచించమని మనం చూస్తున్నాం. ఎటువైపు చూడాలి అంటే దేవుని వైపు చూడాలి. అటువంటి వ్యక్తి అతను రాస్తాడు, అటు ఇటు చూశాడంట. చూడటం వల్ల నరహంతకుడుగా మార్చబడ్డాడు. 40 సంవత్సరాలు దేవునికి దూరమై మందలు కాసుకుంటూ, గొర్రెలు కాసుకుంటూ, గొర్రెలు కూడా తిరిగే పరిస్థితి మోషేకి వచ్చింది. ఆలోచన చేస్తే అందుకే నా ప్రభు అంటాడు, మీ మనోనేత్రాలు పైకెత్తి చూడండి. ఆలోచించమని మనం చూస్తాం. ఎటువైపు చూస్తే మనకు క్షేమకరం, ఎటువైపు చూస్తే మనకు ఆశీర్వాదం. రోగమే వచ్చినా, డబ్బులే అవసరం వచ్చినా, సమస్యలతోనే మనం చూడవలసింది దేవుని వైపు. ఆకాశంలో ఉన్న మన మనోనేత్రాలు పైకెత్తి ఆయన వైపు మనం చూడగలిగితే ఆకాశంలో నుంచి మనకు ఆశీర్వాదాలు వస్తాయని లేఖనాల్లో మనం చూస్తాం. అందుకే దావీదు అంటాడు, కొండల మీద ఏదో దొరుకుతుందని ఈనాడు ప్రజలు కొండల వైపు పరుగులు తీస్తూ ఉంటే, కొండలని ఆధారం చేసుకుని పరుగులు పెడుతూ ఉంటే, జీవం గల దేవుని ఆరాధిస్తున్న దైవజనుడైన దావీదు అంటాడు, నేను కొండల వైపు ఎత్తను నా కనులు, నేను కొండల వైపు ఎత్తను కానీ నాకు సహాయం వస్తున్న యెహోవా వైపు మాత్రమే నా కన్నులు ఎత్తుతాను అని కీర్తనలో రాస్తాడు. ఆలోచన చేస్తే మరి ఈ భయంకరమైన దినాలలో మనం ఎవరి వైపు కన్నులు ఎత్తాలి? ఆలోచిస్తే యేసు ప్రభుల వారు అంటాడు, మీ మనోనేత్రాలు పైకెత్తండి. అది ఇప్పుడే ఇప్పుడే కోతకు వచ్చింది, వాటిని కోసుకుని తినండి. మరొక విషయాన్ని చెప్తాను. ఒక ఆయనకి 2 భార్యలు. ఒక రోజు పెద్ద భార్య అంటుంది, ఇదిగో ఉంటే ఆమెను ఉండాలి, లేక నేనైనా ఉండాలి, తేల్చుకో, ఎవరు కావాలా? ఆమె ఉంచుకుంటావా? నేను వెళ్ళిపోతాను. నన్ను ఉంచుకుంటావా? ఆమెను పంపి అని అంటే, ఇప్పుడు ఈయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు సతమతమైపోతూ ఉన్నాడు.
ఆకాశములోంచి ఒక ధ్వని వినబడుతుంది, అబ్రహాం నీ భార్య చెప్పినట్లు చెయ్యి అని అంటే, అప్పుడు అబ్రహాం ఆగర్ను తీసుకుని, తిత్తును తీసుకుని, నీళ్ళు తిత్తును తీసుకుని, ఆహారాన్ని తీసుకుని, పిల్లవాడిని ఆగర్ని తీసుకుని బెరషెబా అరణ్యములు తీసుకుని వెళ్ళి, నాన్నే వాళ్ళు లేరు, అవంటుంది, అయ్యా నాకు అన్యాయం చేయకు, కూలు నాలు పని చేసుకుని బ్రతుకుతా, నాకు అన్యాయం చేయకు అనంటుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం, పాపం పరిపక్వమై పిల్లను కన్నాను కనుక నాకు అన్యాయం చేయద్దు అని చెప్పి ప్రాధేయపడుతూ ఉంటే, అబ్రహాం నీకు నాకు అంతే అని చెప్పి ఎవరు లేని ప్రాంతములు, ఎవరు లేని అరణ్యములు, ఎవరు లేని ప్రదేశాలు వదిలేసి వచ్చేసాడు. అది బెరషెబా అరణ్యములో నానే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు. ఆలోచన చేస్తే ఆ తీసుకెళ్ళిన నీళ్ళు అయిపోయాయి, ఆహారము అయిపోయింది. అప్పుడు వెంటనే ఆ పిల్లవాడిని అక్కడ పారేసి, అడి చేస్తే నేను చేస్తాను అని ఎదురు చూస్తున్న దినాలు. పిల్లోడు ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, అమ్మా దాహం వేస్తుంది, నీళ్ళు రే నీళ్ళు సచ్చేదానికే మనం ఇక్కడ వచ్చాం, నువ్వు సావు, నీ తర్వాత నేను సస్తాను అని అంటూ ఉంటుండగానే ఆలోచనించండి, ఈ పిల్లవాడు ఒక స్వరం, ఈ పిల్లవాడు ఒక ధ్వని, ఈ పిల్లవాడు ఆకలి కేకలు, ఈ పిల్లవాడి దాహం పరలోకానికి వినబడుతుంది. ఆలోచిస్తే పరలోకములోంచి ఒక ధ్వని వినబడుతుంది, ఆగార్. ఆలోచన చేసి ఏమొచ్చింది నీకు అని చెప్పి ఎప్పుడైతే ఆగారు అని పిలిచాడు, వెంటనే మరుక్షణమే అక్కడి కళ్ళ ముందే నీటి ఊట ఏరులై ప్రవశిస్తూ ఉంది. 4 మైళ్ళు కాదు, 4 గజాలు కాదు, కళ్ళ ముందే. అంతకుముందు అటు ఇటు అక్కడే తిరిగింది, కానీ కళ్ళకి ఎదురుగా ఒక జీవజల నది ఆ నీళ్లు తెచ్చుకుని ఎదురు తాగి ప్రాణం తెప్పరిలా చేసుకున్నారు. యేసు ప్రభువులు అంటారు, ఇదిగో ఇతడు చావాలనుకుంటున్నావే, ఇతడు చావుడు, ఇతడు నేను ఆశీర్వదించబోతున్నాను, ఇన్ని గొప్ప జనముగా చేస్తాను. జనంగా చేయటమే కాదు, ఇతరులోంచి రాజులు వస్తారు అని చెప్పి ఆగారిని, ఆ కుర్రవాణ్ణి దేవుడు దీవించినట్లు మనం చూస్తాం. అబ్రహాం దేవుని వైపు కన్నులెత్తాడు, పదలోని గొర్రెపిల్ల కనపడింది, ఇస్సాకు బదులుగా గొర్రెపిల్లను బలిచ్చాడు. ఆగారు దేవుని వైపు కన్నులెత్తింది, జీవజల ఊట దొరికింది. దావీదు కొండల వైపు కన్నులెత్తాడు, కాదు కానీ దేవుని వైపు ఎత్తాడు, సహాయం ఇచ్చింది. అప్పైపోయిన సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాల సమయం మన జీవితంలో మనకు కూడా అటువంటి సహాయం కావాలంటే మనము కూడా అటువంటి అనుభవాలు కలిగి మనం బ్రతకాలి. అటువంటి అనుభవాలు కలిగి బ్రతికినప్పుడు దేవుడు నీకు కావలసిన ప్రతి అవసరతలు, భూ సంబంధమై పర సంబంధమై ఆశీర్వాదాలు దేవుడు నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా దయచేయును కాక. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకరుడా, వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధమైన దినములు ఈ రీతిగా కొన్ని మాటలు నీ లేఖనాల్లోంచి మేము పంచుకోవటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు వారందరి జీవితాలను ఆశీర్వాదము, వారందరి జీవితాలు క్షేమం, సంతోషమని మీరు కలగజేస్తారు. మీ నామానికి మమ్మల్ని బలపరిచి మీ రెక్కల నీడలో కాసి కాపాడి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని మా కొరకు మెగారుడై రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను.